హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ ఛానల్. ఇదేంటంటే మనం భోగి మంట వేసే ముందు జ్యోతులు వెలిగిస్తే చాలా మంచిదట. అందుకోసం ఈ జ్యోతులు రెడీ చేసి పెట్టుకున్నారనమాట మా వాళ్ళు. జ్యోతులు రెడీ చేసుకుని భోగి మంటకి భోగి రోజు ముందు రోజే మేము అందరం కజిన్స్ అందరం గ్యాదర్ అవుదామని చెప్పేసి అందరు కజిన్స్, మా మావయ్య పిల్లలు, మా మేనత్తలు, మేనమామలు అందరూ విశాఖప్రగడ వాళ్ళు అనమాట. విశాఖప్రగడ వాళ్ళందరూ కలిపి ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నాం సంక్రాంతికి. అలా అందరు కజిన్స్ కలిసామన్నమాట. వీళ్ళందరూ మా కజిన్స్. చూడండి, అదిగో భోగి రోజు రాత్రి శుభ్రంగా కింద ఇసుకేసి శుభ్రంగా కల్లాపు జల్లి ముగ్గేసి దాని మీద కట్టెలు అవి ఇవన్నీ పేర్చామన్నమాట. మా వాళ్ళందరూ మగవాళ్ళందరూ కట్టెలు అవి పెడితే మేమేమో మా వదిన, అది సుజాత వదిన, అదేమో ముగ్గు వేసిందనమాట. శుభ్రంగా ముగ్గేసి అన్నీ రెడీ చేస్తుంది. మేమందరం, ఇదిగో మా పిన్ని నన్ను తీవే అందని దాన్ని చూపించాను. ఇది మా మావయ్య కోడలు, తను. అదిగో ఇంకా చూడండి, అందరం తలో పని చేసామన్నమాట. నేను వీడియోలు తీయడమే పనేం లేదు. ఇగో చూడండి, మా వాళ్ళందరూ మోసుకుని వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టారు. పాపం ఏమైందో చూడండి మీరేను. అన్నీ రెడీ చేసి అన్నీ సర్దేశారు. పొద్దున్నే లేచి తెల్లారి గట్ల 2-3 లేచి మంట వేసుకుందాం అనుకున్నాం అనమాట. సరే అని ఇంక రాత్రి కాసేపు అందరం ఉంటే కబుర్లు చెప్పుకుంటాం కదా, టైం తెలియలేదు. ఇదన్నీ సర్దేసి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. అలాగా ఇదిగోనండి అన్నీ సర్దేస్తున్నారు మా వాళ్ళు. సర్దేసి శుభ్రంగా వెళ్ళి అన్నీ కబుర్లు చెప్పుకుంటూ పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళ పనులు చేసుకుంటూనే ఆ రోజు గడిచిపోయింది. పొద్దున్నే లేచాము. పొద్దున్నే లేచేటప్పటికి ఏం జరిగిందంటే ఒక విశేషం జరిగింది. రాత్రిలో సర్ది హాయిగా పడుకున్నాం కదా, ఇక హౌసీ ఆడుకున్నాం రాత్రి. మళ్ళీ అవన్నీ సర్దేసి వచ్చేసి ఈ హౌసీ అనమాట. హౌసీ ఆడుకుని మా చెల్లి, మా ఇంకో చెల్లి, మా పిన్ని, మా మేనత్ మా మావయ్య కూతురు, పెద్ద మావయ్య కూతురు, రెండో మావయ్య కోడళ్ళు, కూతుళ్ళు, ఇంకే అందరూ కజిన్స్ అంటే అందరూ అనమాట. అప్పుడు ఆడుకుంటున్నాం. మధ్యలో టిఫిన్స్ వచ్చాయి, టిఫిన్లు కూడా తినేసాం. ఉల్లి దోశ కావాలంటే ఉల్లి దోశ, మామూలు దోశ కావాలంటే మామూలు దోశ, ఏది దోశ కావాలంటే ఆ రోజు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. మా హడావిడి 3 రోజులది మీకు పెడతాను. భోగి రాత్రి నుంచి తీసాను కాబట్టి, ఇది భోగి రాత్రి కాదు, భోగి ముందు రోజు రాత్రి నుంచి తీసాను కాబట్టి ఇదంతా వస్తుంది. భోగి పళ్ళు, గొబ్బెమ్మలు అన్నీ పెట్టాము. అది కూడా మీకు చూపిస్తాను. దీని తర్వాత ఒక్కొక్కటిగా వీడియోలన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? కొంచెం గొంతు బాగాలేదని లేట్ చేశాను, కానీ ఇంకా తగ్గటం లేదని చెప్పేసి మీకు పెట్టేస్తున్నాను అనమాట. ఇది అదిగో భోగి మంట అంటుకుపోయింది. రాత్రి ఎవరో ఇది వేసారు, పొగ వస్తూ ఇలా అంటుకుపోయిందండి. మేము పొద్దున్న లేచి అంటించుకుందాం అనుకున్నాం. కుర్రోళ్ళు ఎవరో అంటించేసి ఉంటారని మా అనుమానం. అదిగో చూడండి, ఇంకా లేవలేదండి. ఇక్కడి నుంచి 5 గంటలకు అనుకున్నాం కదా అని 4ంటికి లేచి కాఫీలు అవి తాగి రావచ్చులే అనుకున్నాం. లేచేటప్పటికి అయ్యో ఎంత వచ్చేసిందో. పోగొస్తుంది. అప్పుడే తానాలు చేసి అప్పుడే అనుకున్నా. చాలా ఎక్కువ ఏం వేసారు, ఏం వేయకుండానే ఇంత వచ్చేసింది. మన డీజిల్ వేస్ట్. డీజిల్ తెచ్చాం మేము, డీజిల్ తెచ్చాం. చూడండి, మంట ఆర్పడానికి అంత శ్రమ పడుతున్నాం. మళ్ళీ 5 నిమిషాల్లో పుంజుకుంటుంది. అలా అయిపోతుంది. అది ఆపసక్యం కాదనమాట. చూడండి, అంత నీళ్ళు అప్పుడే 3 బకెట్లు నీళ్ళు పోసాం. చూసారా మంట అంత మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అలాగే వచ్చేస్తుంది మంట పెద్దగా. రాగానే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇది వెనకాతల మ్యూజిక్లును వెనకాతల పాటలు వస్తున్నాయి. గుడి ఉంది మా ఇంటి దగ్గర, మా మామయ్య ఇంటి దగ్గర. మా అమ్మమ్మ గారు వాళ్ళు లేరు కదా,
మా మావయ్య భార్యలు ఉన్నారు ఇద్దరు, పెద్ద మావయ్య భార్య, చిన్న మావయ్య భార్య. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. అక్కడే మేము చిన్న మావయ్య ఇంట్లో ఈ ఫంక్షన్ అంతా అరేంజ్ చేశారనమాట. ఇది లేచిన వాళ్ళు, అప్పటికి లేచిన వాళ్ళతోటి ఈ గ్యాంగ్ తోటి ఈ వీడియో తీసుకున్నాం అనమాట కాసేపు. ఇంకా మేము చేద్దాం అనుకున్నది మరి ఎవరో చేసేసారు కదా, మరి ఇంకేం చేస్తాం, అంతే మరి ఇలా సరిపెట్టుకోవాలి. పెయింట్ చేసావా? కొంచెం దగ్గరికి వెళ్ళండి. ఇంకో దాన్ని ఊరంతా ఎత్తుకోలే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎంత చేస్తారు. అగో అక్కడ ఒకటి ఉందిరా, ఇంకా వెలిగించలేదు అది. మా ఇంట్లో చిన్నపిల్లాడు వీడే, అందుకే వాడే భోగి పెడకలేసాడు. మా పిన్ని గారు అబ్బాయి అనమాట వీడు. వాడు మనవాడిని ఎత్తుకుని డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు పాటలు పెట్టారనమాట మా వాళ్ళు. బేసికలీ టెక్నికలీ అని వస్తుంది, వీడు ఊగుతున్నాడు అనమాట. అదే మనవాడిని చూసి ఊగిపోయింది అన్నాను, వెనక అట్లా పాట వస్తుందని కట్ చేశాను అనమాట. ఇది ఓకేనా? నచ్చాయి ఇవన్నీ. మా చెల్లి గారి వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తారు ఇల్లు, మా చెల్లి వాళ్ళ ఇల్లే కదా, అందుకోసం ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళ ఆడపడుచు వేసింది అప్పటిదాకా, తర్వాత ఇది వచ్చి వేసింది అనమాట. అప్పుడు వీడియో తీయ అని మా తమ్ముడు చెప్తాను, అప్పుడు గుర్తొచ్చింది, ఆహా వీడియో తీయాలి కదా మర్చిపోయి కూర్చున్నాను అనమాట. అందుకని వీడియో తీస్తాను. ఇది నెలగంట ముగ్గు అంటారండి. ఇది పెట్టాలి, ప్రతిరోజు ఇది పెట్టాలి. పండగల తర్వాత నుంచి నెలగంట పెట్టిన దగ్గర నుంచి ఇది పెట్టాలి. మధ్యలో చందమామ వేయాలన్నమాట. అలా నెలగంట పెట్టి ప్రతిరోజు ముగ్గులు వేస్తూ ఉండాలన్నమాట. ఇది నెలగంట ముగ్గు అంటారు. అలా పెట్టండి అమ్మగారు, నేను డైరెక్షన్ నువ్వు పెడుతున్నావు అనమాట. అక్కడ అంతే. ఇది లెదట్లో లేపే పెట్టేస్తాను, లెదట్లో లేపే నేను ఇదే చుక్కలు నెమళ్ళు కూడా పెడతాను. మా అక్క ముగ్గులు చిచి ముగ్గులు బుక్కులు. అక్క ఇందులో ఏమైనా మ్యూజిక్ పెట్టే వాయిస్ సూపర్. అక్కడ ఎలా పెడతావే చివరిన? మా అక్క ముగ్గులు బుక్లో ఇది కూడా ఉంది అమలు. మా అక్క ముగ్గులు బుక్లో ఇది కూడా ఉంది. ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి.